తిరుపతిలోని మారుతినగర్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏటలోకి అడుగు పెడుతుందన్నారు. ఎన్నో ఆశలతో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్ పాలనలో 90% విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ పై పోరు కొనసాగిస్తున్నామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90% పైన పిల్లలకందరికీ కూడా వర్తింపజేశారు. ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ పాఠశాలలో కానీ, ఎక్కడైనా కానీ, కాలేజెస్లో కానీ అన్నింటిలో కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ హామీలకు తగినట్లు ఏది కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీలు నిలిపేసి పంట పొలాలలో పని చేసుకునే దానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మరింత దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. కాబట్టి దీనికి ఈరోజు మేము ఫీజు రీయింబర్స్మెంట్కు మద్దతుగా ఫీజు రీయింబర్స్మెంట్ కోరును ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. 100 అబద్ధాలు చెప్పి కనీసం ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి లేదనే దానికి మనమందరూ కూడా ఈ చూస్తూ ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా వ్యాపారస్తులు కానీ, గ్రామాలలో మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళ అకౌంట్లన్నీ కూడా దాదాపు ఇప్పటికే 50% పైన నిర్వీర్యమైపోయాయి. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజేమో పెద్ద పెద్ద కోరికలు చెప్పాడు, అందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. మరి ఈరోజు కేవలం ప్రభుత్వం ఒక కక్ష సాధింపు కోసం పనిచేస్తూ ఉంది తప్ప మనం సమర్థవంతమైన పాలన ఇవ్వాలా అనే ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు.